భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదరుషయే నమః. ఓం శ్రీశంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 3వ మంత్రం, భాష్యం, సిద్ధాంతాలు, పూర్వపక్షాలు చూస్తున్నాము. 2వ పూర్వపక్షానికి ఆన్సర్గా 2వ సిద్ధాంతంలో ఏం చెప్పారో సంగ్రహంగా చూసుకొని 3వ పూర్వపక్షానికి దారితీస్తాం. సాంఖ్యాః తు అవిద్యా అధ్యారోపితం ఏవ పురుషే కర్తృత్వం క్రియాకారకం ఫలం చ ఇతి కల్పయిత్వా ఆగమ బాహ్యత్వాత్ పునః తత్ర త్రస్యంతః పరమార్థతః ఏవ భోక్తృత్వం పురుషస్య ఇచ్ఛంతి. వాళ్ళు ఏం చేస్తారు? భోక్తృత్వం పురుషస్య ఇచ్ఛంతి. వాళ్ళు ఎప్పుడు పురుషుడు భోక్త అంటారు, భోక్తృత్వం ఇచ్ఛంతి. సాంఖ్యాః తు సాంఖ్యులైతే అవిద్యా అధ్యారోపితం ఏవ పురుషే, అధ్యారోపం వలన పురుషే పురుషుని యందు కర్తృత్వం క్రియాకారకం ఫలం చ ఇతి కల్పయిత్వా, అంటే రకరకములైనటువంటి క్రియాకారకాలు, కర్తృత్వాలు, ఫలాలు ఇవన్నీ చెప్తూ ఆగమ బాహ్యత్వాత్ అంటే శృతికి వ్యతిరేకంగా ఉంటూ ఓ పక్కనేమో క్రియాకారకాలు, ఫలాలు చెప్పేస్తున్నారు, మరొక పక్క పురుషుడు కర్త కాదు అంటున్నారు. తతః అందువలన త్రస్యంతః చాలా కష్టపడుతున్నారు. పరమార్థతః ఏవ భోక్తృత్వం పురుషస్య ఇచ్ఛంతి. తత్వాంతరంచ ప్రధానం పురుషాత్ పరమార్థ వస్తుభూతం, అంటే పురుషుని కన్నా వేరే తత్వమైనటువంటి ప్రధానము అనేటటువంటి ఒక వస్తువు ఉన్నదని ఏవా కల్పయంతః. దీనికి తోడు అన్యతార్కిక బుద్ధి విషయా సంతో, మిగతా తార్కిక తాలూకా ట్యూషన్కి లోనయ్యి వాళ్ళు చెప్పినటువంటి ఈ విధమైనటువంటి కల్పనలతో, ఆ విధమైనటువంటి బోధనలతో విషయా సంతః ఉన్నవారై విహన్యంతి జారిపోతున్నారు, పాడైపోతున్నారు, నష్టపడుతున్నారు. తథా అదే విధముగా ఇతర తార్కికులు సాంఖ్యుల వాదాల వలన వాళ్ళు పాడైపోతున్నారు, మిగతా తార్కికుల వాదనల వలన సాంఖ్యులు పాడైపోతున్నారు. ఇత్యేవం ఈ విధముగా పరస్పర విరుద్ధార్థ కల్పనాతః పరస్పర విరుద్ధములైనటువంటి కల్పనలు చేసుకుంటూ ఆమిషార్థినైవ మాంసపు మొక్కకు కొట్లాడుకునేటటువంటి ప్రాణుల వలె అన్యోన్య విరుధ్యమానార్థదర్శిత్వాత్ అన్యోన్యముగా ఒకదానికంటే ఒకటి విరుద్ధమైనటువంటి అర్థములను, తాత్పర్యాలను చూసిన వాళ్ళై పరమార్థతత్వాత్ దూరం ఏవ అపకృష్యంతే, పరమార్థతత్వం నుంచి దూరంగా లాగివేయబడుతున్నారు. అతః అందువలన తన్మతం వారి వారి అభిప్రాయములను అనాదృత్య పక్కకు పెట్టి త్రోసిపుచ్చి వేదాంతార్థతత్వం, వేదాంత అర్థము, వేదాంత ప్రమాణంలో చెప్పబడినటువంటి తత్వం ఏదైతే ఉందో ఏకత్వ దర్శనం ప్రతి ఏకత్వ దర్శనాన్ని కోరి ఆదరవంతః ముముక్షుః ముముక్షువులంతా ఏకత్వ దర్శనాన్ని, వేదాంత అర్థతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆపేక్షతో తార్కిక మత దోష దర్శనం కించిత్ ఉచ్యతే అస్మాభి. తార్కిక మతములలో ఉండేటువంటి దోషాలను కొంచెం చెప్పాము, అంతేకాని నతు తార్కికవత్ తాత్పర్యేణ, తార్కికుల వలె ఒకరితో ఒకరు కాట్లాడుకోవడము, వీళ్ళతో పోట్లాడడము నాకు ఏ విధమైనటువంటి తాత్పర్యము కాదు.
తథా ఏదదత్ర ఉక్తం. ఈ విషయంలో ఒక శృతి ప్రమాణం కూడా ఉంది. వివధత్సేవ నిక్షిప్య విరోధ ఉద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్ అనే ఋగ్మంత్రాన్ని కోర్చిస్తున్నారు. వివధత్సు ఏవా, ఎవరైతే విరోధంగా వాదులాటలో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ యందే విరోధ ఉద్భవ కారణం నిక్షిప్య, విరోధాన్ని పుట్టడానికి కారణమైనటువంటి విషయాన్ని వాళ్ళ దగ్గరే వదిలేసి, అంటే మనము ఆ విరోధాలను మనలోకి తీసుకోకుండా, తైహి అటువంటి వారలు సంరక్షిత సద్బుద్ధి సద్భావన అనేటటువంటి దానిని బాగా సంరక్షించుకున్న వారై సుఖం నిర్వాతి వేదవిత్ అంటే వేదమును అంగీకరించి వేదాధ్యయనము చేసిన వారంతా సుఖం నిర్వాతి, సుఖాన్ని పొందుతున్నారు. సుఖం నిర్వాతి వేదవిత్. కించ భోక్తృత్వ కర్తృత్వయో విక్రియయో విశేష అనుపపత్తి. భోక్తృత్వంలో ఒక మార్పు, కర్తృత్వంలో ఒక మార్పు, విక్రియయో అంటే మార్పులలో విశేష అనుపపత్తి, వేర్వేరుగా ఉండడానికి వీలు లేదు. కర్తృత్వము అంటే మార్పు చెందితేనే కర్తృత్వం వస్తుంది. భోక్తృత్వము అంటేనే వికారము మార్పు చెందితేనే భోక్తృత్వం వస్తుంది. ఈ రెండిటిలో వచ్చేటటువంటి మార్పులలో విశేష అనుపపత్తి, మాకేమీ భేదము తెలియటలేదు, భేదము పొసగదు. కానామాసౌ, ఎటువంటిది అటువంటి విశేష విక్రియ ఏమిటది? కర్తృత్వాత్, కర్తృత్వమునందు కానామాసౌ విక్రియా విక్రియయో విశేషానుపపత్తి. విక్రియా అటువంటి విక్రియములు కర్తృత్వాత్ కర్తృత్వమునందు, కానామాసౌ అది ఎటువంటిది? జాత్యంతరభూత భోక్తృ విశిష్టా విక్రియ, అంటే భోక్తకు వచ్చినటువంటి విశేషమైన మార్పుల కంటే కర్తలా వచ్చే మార్పులు జాత్యంతరములు, వేరే జాతికి చెందినవి అని చెప్పడానికి అవి ఎటువంటివండి? కానమాసౌ యతో భోక్త ఏవ పురుష కల్ప్యతే న కర్త. మీరు అంటున్నారు పురుషుడు భోక్త ఏవ, భోక్తయే న కర్త కల్ప్యతే, కర్త కాదు అని కల్పిస్తుంది. ప్రధానంతో, కానీ ప్రధానము కర్తృ ఏవ నా భోక్తృ ఇది అంటూ వాదించారు. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే కర్తృత్వము కావాలన్నా భోక్తృత్వము కావాలన్నా ఆ తత్వంలో మార్పు ఉంటేనే కర్తృత్వము భోక్తృత్వము ఉంటుంది. పరమార్థ తత్వానికి మార్పు ఉండదు, కాబట్టి అది కర్త కాలేదు, భోక్త కాలేదు. ఇక్కడ పురుషుల నుంచి 16 కళలు అని చెప్పడము ఒక విధమైనటువంటి వ్యావహారికమైన బోధనే కానీ నిజముగా పురుషుడు 16 కళలుగా పరిణామము చెందాడు అని చెప్పడానికి కాదు. వీళ్ళేంటంటున్నారు? పురుషుడు కర్త కాదు, భోక్త, ప్రధానమే కర్త, ప్రధానం భోక్త కాదు అంటున్నారు. మార్పు చెందితేనే కదా కర్త కానీ భోక్త కానీ అవ్వాలి. ఆ మార్పు చెందే విషయంలో విక్రియయో, ఆ మార్పులలో విశేష అనుపపత్తి, వేర్వేరుగా ఉండేటటువంటి సందర్భము ఒప్పుకోలేము. కర్తృత్వ భోక్తృత్వయో భోక్తృత్వ కర్తృత్వయో విక్రియయో విశేష అనుపపత్తి. వేర్వేరుగా మార్పులు, ఇదొక రకమైన మార్పు అదొక జాతి మార్పు అని చెప్పడానికి వీలు లేదు. మూడవ పూర్వపక్షం, నను ఉక్తం పురుష చిన్మాత్ర ఏవ. చెప్పాం కదండి డిఫరెన్స్లు మీకు. అంటే కర్తృత్వం వచ్చినప్పుడు ఒక రకమైన మార్పు, భోక్తృత్వం వచ్చినప్పుడు పురుషునికి ఒక రకమైన మార్పు, ప్రధానంకర్తగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వికారము మార్పు ఉంటుంది అని మీకు ముందే చెప్పాం మేము. మళ్ళీ అడుగుతున్నారు. నన్ను ఉక్తం, ఇండీడ్ వీ హ్యావ్ టోల్డ్, ఆల్రెడీ వీ టోల్డ్ దట్ పురుష చిన్మాత్ర ఏవ, చిన్మాత్రమైనటువంటి పురుషుని గురించి చెప్పాము. సహజ స్వాత్మస్థో విక్రియతే భుంజానః. సహజ పురుషుడు స్వాత్మస్థో తన రూపములోనుంటూనే భుంజానః భోక్త అయినప్పుడు విక్రియతే మార్పు చెందుతాడు. అంటే ఆయన రూపంలో ఏ విధమైన మార్పులు రావు. మీరు అంటున్నారు కదా చిన్మాత్రమైన పురుషునకు మార్పులు రావు అని. ఆయన మార్కర్లేదండి, ఆయన రూపంలో ఉంటూనే, అదే రూపంలో ఉంటూనే భుంజానః భోక్తృత్వం కలిగినప్పుడు విక్రియతే కొంచెం మార్పు చెందుతాడు.
నా తత్వాంతర పరిణామేన. ఇది వేరే తత్వముగా ప్రధానము వలె వేరే వేరే తత్వాలుగా అయ్యే పరిణామం కాదండి. జస్ట్ సింపుల్ చేంజ్ ఇన్ హిమ్ మేక్స్ హిమ్ ద భోక్త. భుంజాన భోక్త అయినప్పుడు చిన్న చేంజ్ ఉంటుంది, కానీ స్వరూపము నుండి మారడు. ఇది తత్వాంతర పరిణామము కాదు. ప్రధానం తు ఆన్ ది అదర్ హ్యాండ్, ప్రధానం తత్వాంతర పరిణామేన విక్రియతే. అది తత్వాంతర పరిణామం, వేరే తత్వముగా వేరే ద్రవ్యముగా వేరే విధముగా మారి విక్రియతే, మార్పు చెందుతుంది. అందువలన అనేకం, అశుద్ధం, అచేతనం ఇత్యాది ధర్మవత్ ప్రధానం. ప్రధానంలో అందువలన అనేకమని, అశుద్ధమని, అచేతనమని ఇటువంటి ధర్మములు వస్తాయి. తద్విపరీత పురుష, దీనికంటే వేరైన వాడు పురుషుడు. పురుషుని యందు అనేకము, అశుద్ధము, అచేతనము, అనిత్యము అనేటటువంటి బాధలేవి రావు. ఆయనలో వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది స్వల్పంగా భోక్త అవడమే కానీ స్వాత్మతత్వంలో ఏమీ మార్పు ఉండదు. ఇది తత్వాంతర పరిణామము పురుషుని యందు చెప్పడం లేదు మేము అన్నారు. చూద్దాం. నను ఉక్తం, ఇండీడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఉక్తం చెప్పబడినది. నను అంటే ఇండీడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, ముందు చెప్పితిమి కదా. సరే మళ్ళీ చెప్తాం వినండి. పురుష చిన్మాత్ర ఏవ. పురుష అంటే ఆత్మ. ఆత్మ కేవలము చిన్మాత్రమే, చైతన్య స్వరూపమే. భుంజ్ఞాన భోగించే సమయంలో, భుంజ్ఞాన భోగించే సమయంలో, భోగమును పొందే సమయమునందు భోక్త అయినప్పుడు వికారాన్ని పొందుతాడు. కానీ ఈ వికారము విక్రియతే, వికారాన్ని పొందుతాడు. కానీ ఆ వికారము వేరు, సహచ. కానీ అతడు, ఆ పురుషుడు, ఆ ఆత్మ స్వాత్మస్థ తన రూపమునందు ఉంటూనే విక్రియతే మార్పు చెందుతాడు. మార్పు చెందును కానీ తన స్వరూపాన్ని విడవడు. పరస్పర విరుద్ధమైన మాటను చెప్తున్నారు. మార్పు చెందుతాడు అంటున్నారు, మళ్ళీ స్వరూపాన్ని విడవడు అంటున్నారు. స్వరూపాన్ని విడవకుండా నేను ఎలా ఏదైనా ఒక వస్తువులో మార్పు చెప్పగలనండి? ఆ స్వరూపము నుండి డివియేట్ అవడమే కదా వికారము లేక మార్పు అంటే. చేత పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు చెప్తున్నారు పూర్వపక్షము. నా తత్వాంతర పరిణామేన, ఇది ఇంకొక తత్వముగా మారుట అనేటటువంటి పరిణామము కాదు. ఇది తన తత్వము కంటే వేరే తత్వముగా మార్పు చెందే పరిణామము కాదు. కాబట్టి పరమాత్మ భోక్త. మొదటి నుంచి వాళ్ళదే అంటున్నారు, ప్రధానం కర్త, పరమాత్మ భోక్త. ఇది వాళ్ళ తాలూకా థియరీ. అదే కదా. నా తత్వాంతర పరిణామేన విక్రియతే స్వాత్మస్థ, తన తాలూకా రూపములో ఉంటూనే భుంజ్ఞాన భోక్త అయినప్పుడు పురుష చిన్మాత్ర ఏవ సహచ విక్రియతే స్వాత్మస్థ న తత్వాంతర పరిణామేన అంటూ చెప్పారు. తూ కానీ ప్రధానమైతే తత్వాంతర పరిణామేన వేరే తత్వముగా ఏమిటి వస్తుంది? మహత్ వస్తుంది. మొట్టమొదట మహత్ అంటే సమష్టి బుద్ధిశక్తి. ఆ మహత్వమునగు ఆకారములుగా మారి వేరే తత్వాంతర పరిణామాలను పొంది పరిణామము చెంది విక్రయతే మార్పు చెందుతుంది. పురుషుని వంటి విక్రయం ఏది కాదు, అంటే స్వరూపంలోనే మార్పు వచ్చేస్తుంది. కనుక ఇది కర్త. అంటే కర్త అవ్వాలంటే పరిణామం అవ్వాలి. పరిణామం అంటే తత్వం నుంచి మారిపోవాలి. ఇది మహత్వం మొదలైనటువంటి తత్వాలుగా అక్కడి నుంచి వచ్చినటువంటి పంచభూతాలు సృష్టిగా అవుతుంది. కాబట్టి మేము ఇది పురుషుని వంటి మార్పు కాదు కాబట్టి ఈ ప్రధానానికి ఇటువంటి పరిణామాన్ని, తత్వాంతర పరిణామాన్ని చెప్పి కర్త అంటున్నాం. వేరే పురుషునికి, ఆత్మకు, సచ్చిదానంద ఆత్మకు భుంజ్ఞాన భోగ సమయంలో స్వాత్మస్థ తన స్వరూపమునందు ఉంటూనే విక్రియతే మార్పు చెందును. నా తత్వాంతర పరిణామేన, ఇది తన తత్వము నుండి జారుబాటు కాదు. అందువలన అనేకం, అశుద్ధం, అచేతనం అనేటటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ మనకు పరిణామం చెందినటువంటి ప్రధానంలోనే ఉంటాయి. కానీ ఇవి ఆ ఆత్మకు లేక పురుషునికి ఉండవు. ఇత్యాది ధర్మవత్, ఇటువంటి అనేక ధర్మములు కలుగుతాయి. ఎవరికి? ఇదిగో ఈ ప్రధానానికి. తద్విపరీత పురుష, పురుషుడు అట్లు కాదు. ఇది వాళ్ళ పూర్వం.
అంటే ప్రధానము తత్వాంతర పరిణామాన్ని చెందుతుంది. దాని వలన అనేక ధర్మాలు, వికారాలు, అచేతనం అవడము ఇవన్నీ కలుగుతాయి. మహత్వం మొదలైన ఆకారాలుగా మారి సృష్టిగా జరుగుతుంది. అందువలన ప్రధానం కర్త. పురుషుడు కూడా భోక్త అవ్వాలి అంటే మార్పు చెందాలి. మార్పు చెందుతాడు కానీ తన స్వరూపంలో ఉంటూనే ఎలా మార్పు చెందుతాడు? ఇది తత్వాంతర పరిణామము కాదు. భోక్తృత్వ సమయంలో మార్పు చెందుతాడు, మళ్ళీ ఆ భోక్తృత్వం అయిపోగానే మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళి అలా ఎక్కడైనా వీలవుతుందండి? ఒక సెకండ్లో మార్పు చెంది భోక్తగా అయ్యి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతాడు. ఆ విధమైనటువంటి మార్పు వచ్చిపోయేటటువంటి మార్పు ఎలా చెప్పగలము? సచ్చిదానంద ఆత్మయందు చెప్పలేం కదా. అదే వీళ్ళ తాలూకా సిద్ధాంతం చెప్తున్నారు. వాళ్ళ తాలూకా మతంలో, వాళ్ళ అభిమతంలో ఉండే సంగ్రహంగా చెప్తున్నారు. నాసౌ విశేష, ఆ విధమైన డిఫరెన్స్ లేదండి. నా అసౌ విశేష, అసౌ మీరు చెప్పారే, కర్తకు ఒక రకమైనటువంటి మార్పు, ప్రధానం గారికి తత్వాంతర పరిణామము, భోక్త అయినటువంటి పురుషుడు గారికి తత్వాంతర పరిణామము లేకుండా స్వాత్మస్థంగా ఉంటూనే మార్పు అనేటటువంటి డిఫరెన్స్ నా సౌ, ఇట్స్ నాట్ దేర్. ఇట్ కెనాట్ బి లైక్ దట్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ చేంజ్, దెర్ ఈజ్ ఎ చేంజ్. దెర్ ఈజ్ నో చేంజ్, దెర్ ఈజ్ నో చేంజ్. దెర్ నథింగ్ లైక్ being in the same original tattva and then little bit of change while bhokta is not possible. Vangmatratvat, that is just a word. What you are saying is a play of word and it is not possible. ఎందుకంటే చెప్తున్నారు, ప్రాగ్ భోగోత్పత్తే కేవల చిన్మాత్రస్య పురుషస్య భోక్తృత్వం నామ విశేషో భోగోత్పత్తి కాలే చేజ్జాయతే నివృత్తే చ భోగే పునః తద్విశేషాత్ అపేతః చిన్మాత్ర ఏవ భవతి ఇతి చేత్ మహాద్యాది ఆకారేణ చ పరిణమ్య ప్రధానం తతః అపేత్య పునః ప్రధానం స్వరూపేణ అవతిష్టతే ఇతి అస్యాం కల్పనాయాం న కశ్చిత్ విశేషః. ఈ విధమైనటువంటి కల్పనలు అంటే ఈయన ఏం చేశారు? ఆయన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని వారు సంగ్రహంగా మళ్ళీ చెప్పి నా కశ్చిత్ విశేషః, ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఎటువంటి డిఫరెన్స్ లేదు చెప్తున్నారు. ప్రాగ్భోగోత్పత్తే, భోగము కలుగుటకు ముందు, అంటే భోక్త అవడానికి ముందు, కేవల చిన్మాత్ర పురుషస్య, కేవలమైనటువంటి చిన్మాత్ర పురుషుని యందు భోక్తృత్వం నామ, భోక్తృత్వము అనేటటువంటి పేరు కలిగినటువంటి విశేష మార్పు భోగోత్పత్తి కాలే చేత్, భోగోత్పత్తి కాలమునందే జాయతే, పుడుతుంది, జాయతే చేత్ పుడుతుంది అంటే, అలాగే నివృత్తే చ భోగే, ఆ భోగము నివృత్తి కాగానే పునః తిరిగి తద్విశేషాత్, ఆ మార్పు నుండి అపేతః విడిచిపెట్టిన వాడై చిన్మాత్ర ఏవ భవతి ఇది చేత్. దట్ ఈస్ వన్ పార్ట్. వాట్ యు ఆర్ సేయింగ్? భోగోత్పత్తి కాలంలో చిన్మాత్ర పురుషుడు, భోగము కలిగేటప్పుడు భోగోత్పత్తి కాలే భోక్తృత్వం నామ వికారము వస్తుంది. ఇటువంటి వికారము వస్తుంది, మళ్ళీ ఆ భోగం పోగానే నివృత్తేచ భోగే పునః తద్విశేషాత్ అపేతః వదిలివేసి చిన్మాత్ర ఏవ భవతి ఇది చేత్. రెండో దానికి ఏం చెప్తున్నారు? మహదాద్యాకారేణ చ, మహత్వం మొదలైనటువంటి ఆకారములుగా ప్రధానం పరిణమ్య, ప్రధానము మార్పు చెంది తతః అపేత్య, దానిని మళ్ళీ వదిలేసి ప్రధానం స్వరూపేణ అవతిష్టతే, తిరిగి ప్రధానం తన స్వరూపానికి వస్తుంది. ఇది అని అస్యాం, ఈ కల్పనాయాం, ఈ కల్పనలు నా కశ్చిత్ విశేష, నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్. ఇది అని వాంగ్మాత్రేణ, ఇది జస్ట్ వాంగ్మాత్రత్వాత్ అన్నారు కదా, ఇది మాట మాత్రమే, మాటల గారిడియే. ప్రధాన పురుషయో, ప్రధానము పురుషుడు, ఈ రెండిటి యందు విశిష్ట విక్రియ, విశిష్టమైనటువంటి మార్పు కల్ప్యతే, కల్పించబడుతోంది. సంగ్రహవాక్యం, క్యాప్స్యూల్ ఏమిటి? నాసౌ విశేష, అటువంటి విశేషము అంటే భేదము, అటువంటి భేదము ఉండదు. ఎటువంటి భేదము? పురుషుని యందు ఒక రకమైనటువంటి మార్పు, ప్రధానమునందు మరి ఒక రకమైనటువంటి మార్పు ఉంటుంది అంటున్నారు. అలా ఉండదు. కేవలము మాటల గారిడి,
వాంగ్మాత్రత్వాత్. ప్రధానంలో ఒక రకమైన వికారము, పురుషునిలో వేరే రకమైన వికారము అని మీరు చెప్పేది సరికాదు. రెండు వికారం అంటే ఒకటేలా ఉంటాయి. కర్తగా అయినప్పుడు ప్రధానానికి స్వరూప విక్రియ, భోక్త అయినప్పుడు స్వరూపంలో మార్పు లేక ఎలా ఉంటుంది? విశేషం ప్రాక్ భోగోత్పత్తే. పురుషుని యందు భోగము పుట్టుటకు ముందు, ప్రాక్ అంటే ముందు, భోగ ఉత్పత్తే ప్రాక్ భోగము పుట్టుటకు ముందు, భోక్తగా అనుభవించుటకు ముందు, కేవల చిన్మాత్రస్య పురుషస్య కేవల చైతన్య స్వరూపమైనటువంటి చైతన్య ఘనమైనటువంటి పురుషునకు అంటే సచ్చిదానంద ఆత్మకు భోగోత్పత్తి కాలే, భోగము పుట్టిన సమయంలో, భోక్తగా అనుభవం చెందుతున్నప్పుడు సమయంలో మార్పు వచ్చింది కదా. భోక్తృత్వం నామ విశేష. భోక్తృత్వము అని పిలువబడే మార్పు జాయతే. బ్రేక్ అవుతుంది వాయిస్. అది వికారమే. ఈ వికారము వచ్చిపోయేటటువంటి వికారము చైతన్యమునందు చెప్పలేము. భోక్త అయినప్పుడు వికారం చెందుతాడు, మళ్ళీ భోక్త కాకుండా ఉండేటప్పుడు వికారం లేకుండా స్వరూపంలోకి పోతాడు అని చెప్పడానికి వీలేదు. భోగే నివృత్తేచ, భోగము నుండి నివృత్తి పొందినప్పుడు పునః తిరిగి తద్విశేషాత్, ఆ భోక్త అనే విశేషం అంటే మార్పును అపేత తొలగించుకొని చిన్మాత్రే భవతి, మళ్ళీ కేవల చిద్ఘన రూపంగా అవుతాడు. ఇది చేత్ అని మీరు వాదించినట్లయితే అది ఎలా సంభవము? ఆత్మ భోక్తగా మారుతూ మళ్ళా చిత్తుగా మారుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటున్నారు? చైతన్య ఘనమైనటువంటి ఆత్మ భోక్త, భోక్తృత్వం వచ్చినప్పుడు భోక్తగా మారుతుంది, మళ్ళీ ఆ భోక్తృత్వం పోయాక మళ్ళీ చిత్తుగా మారిపోతుంది. ఈ విధంగా మార్పులు చెందేది నిర్వికార ఆత్మకు. ఇలాంటి మార్పులా మీరు చెప్తారు? వేదము అంగీకరించదు. వేద బాహ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయవద్దు. ఇంకా చ మరియు ప్రధానము మహదాద్యాకారేణ, మహత్ సమష్టి బుద్ధిశక్తి, దాని నుండి పంచభూతాలు, మహత్ ఆది ఆకారేణ మహదాద్యాకారేణ పంచభూతాలు మొదలైన ఆకారాలను పొంది తపహ వాటిని అపేత్య ఆ మార్పులను విడిచిపెట్టి పునః తిరిగి ప్రధానము స్వరూపేణ తన స్వరూపమునందు అవతిష్టతే నిలిచియుండును. మరి సంహారమైనప్పుడు ఏమవ్వాలి? ఇగో ఏ మార్పులు చెందాయో ఆ మార్పులన్నింటినీ వదిలేసి మళ్ళీ ప్రధానం అయిపోవాలి, ఒరిజినల్ సోర్స్ అయిపోవాలి. అలా పాసిబుల్గా ఉంటుందా? పాలు ఒక్కసారి పెరిగి పరిణామం చెందిన తరువాత మళ్ళీ పాలు అవుతాయా? పిండి ఒక్కసారి వంట చేసి చపాతీ చేసిన తరువాత, చపాతీ కాల్చేసిన తర్వాత మళ్ళీ అది పిండిగా అవుతుందా? అవ్వదు కదా. కర్తగా అయినప్పుడు మార్పు చెందుతుంది, మళ్ళీ తన స్వరూపానికి ఏమో ప్రళయం టైంలో వచ్చేస్తుంది అనేటటువంటి మీ సిద్ధాంతము ఈ వచ్చిపోయే మార్పులు ప్రధానానికి సంభవం కాదు. ఒక్కసారి పరిణామం చెందితే తిరిగి వెనక్కి రాలేదు. దాని పేరే పరిణామము. పరిణామం అంటేనే తిరిగి వెనకకు రాని స్థితి. అదే ట్రాన్స్ఫర్మేషన్. తల్లి ఉన్నది, తల్లి నుంచి బిడ్డ పుట్టింది, మళ్ళీ బిడ్డ తల్లి అయిపోతుందా? ఎలా అవుతుంది? అవ్వలేదు కదా. ట్రాన్స్ఫర్మేషన్, దేర్ ఈస్ నో రివర్స్ రూట్, దేర్ ఈస్ నో రిగ్రెషన్ టువర్డ్స్ ద ఒరిజినల్ థింగ్ అంటూ చెప్తుంది. ఇది అస్యాం ఇత్యస్యాం, ఇటువంటి మార్పులు అనే కల్పనాయాం, కల్పనలలో నా కశ్చిత్ విశేష, ఏమి పస లేదండి. విశేషము ఏ విధమైనటువంటి గొప్పతనము పస ఏది లేదు. పురుషుడు భోక్త అయినప్పుడు మారతాడు, భోక్తతనం పోగానే మళ్ళీ స్వరూపంలోకి వచ్చేస్తాడు. వాట్ ఈస్ ఇట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సచ్చిదానంద ఆత్మ? Is it that just like a person getting into the room and eating something and coming out and again doing his work? It's not like that. సచ్చిదానంద ఆత్మ నిర్వికారం, నిష్కలం. అటువంటి నిర్వికార ఆత్మ మార్పు చెంది మళ్ళీ వెనక్కి వచ్చేయడం అనేటటువంటి సిచ్యువేషను ఉండదు. వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? అలాగే ప్రధానము కర్త అయినప్పుడు చెందుతుంది, మళ్ళీ ప్రళయం అప్పుడు రివర్స్ అయిపోయి రివర్స్ పరిణామం చెంది మళ్ళీ ప్రధానం అయిపోతుంది. ఏమైనా బాగుందా మీ వాదన? నా కశ్చిత్ విశేష. వాట్ ఈస్ ఆల్ దిస్ యు ఆర్ టాకింగ్? నో సబ్స్టెన్స్ ఎట్ ఆల్ ఇన్ యువర్ ఆర్గ్యుమెంట్స్. మీ తాలూకా వాదనలలో ఏమి సబ్స్టెన్స్, తాత్పర్యం పసలేదు. ఏమీ పసలేదు నాయనా ఓ సౌమ్య అన్నారు. వాంగ్మాత్రేణ, మియర్ ప్లే ఆఫ్ వర్డ్స్, కేవలము మాటల గారిడియే.
సారము లేని వాదనలను చేయవద్దు. వేద బాహ్యమైనటువంటి వాదనలు చెప్పకండి. ప్రధాన పురుషయో విశిష్ట విక్రియ కల్ప్యతే. ప్రధానమునందు కర్తృత్వానికి విశేషాలు కల్పిస్తున్నారు, అంటే మార్పులు కల్పిస్తున్నారు. పురుషుని యందు భోక్తృత్వం కోసం మార్పులు కల్పిస్తున్నారు. ఈ వేర్వేరు మార్పులని మళ్ళీ వేరే చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఫ్యాంటసీలా ఉంది, ఒక కల్పనలా ఉంది. ఫ్యాంటాస్టిక్ ఈజ్ యువర్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ మియర్ ఫ్యాంటసీ, అది ఓన్లీ కల్పనయే అన్న నాలుగవ పూర్వపక్షం వాళ్ళు అంటారు. నాలుగవ పూర్వపక్షం మళ్ళీ వచ్చారు సాంఖ్యులు. అథ భోగకాలేపి చిన్మాత్రేవ ప్రాగ్వత్ పురుష ఇది చేత్. ఓకే అండి, భోగకాలంలో మార్పు చెందాడు అనం. భోగకాలేపి భోగకాలమునందు కూడా చిన్మాత్ర ఏవ, ఆ చిత్స్వరూపంగానే ప్రాగ్వత్ పూర్వము వలె పురుషుడు ఉంటాడు. పోనీలండి, చిన్మాత్రకు మార్పులు రాకూడదు, ఎందుకంటే ఆత్మ విక్రియము కాదు, ఆత్మ నిష్క్రియము, ఏ క్రియలు ఉండవు, ఆత్మలో మార్పు ఉండదు. భోక్త అయినా కూడా మార్పు వచ్చే అవసరం లేదు, అవకాశం అంతకంటే లేదు. అందుకని ఏం చేద్దాం, భోగకాలేపి చిన్మాత్ర పురుష ప్రాగవతు ఇది చేత్. భోగకాలమునందు కూడా పురుష చిన్మాత్ర ఏవ ప్రాగ్వత్, తను ఉన్నట్టుగానే ముందువలే, భోగకాలానికి ముందువలే అలాగే ఉన్నాడు అందాం. పోని మీకు ఇది మార్పు ఇష్టం లేదంటున్నారుగా, చిన్మాత్రలో పరిణామం అయితే ఉంది, పరిణామవాదంలో పరిణామం అంటే ప్రధానంలో ఉంది. మీరు కావాలంటే పురుషుడి గురించి మాట్లాడుకోండి, పురుషుడిలో మార్పు లేదు అందాం. పోని తర్హి అలా చెప్పినప్పుడు పరమార్థత నా భోగో పురుష, పరమార్థత ఇన్ రియాలిటీ, ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ పురుషస్య పురుషునికి నా భోగ, భోగము ఉండదు. మార్పు చెందితే కానీ భోగం రాదు. మార్పు చెందే అవకాశం పరమాత్మకి లేదు. పరమాత్మ మార్పు చెందుతాడు అనేటటువంటిది వేద విరుద్ధం. అయితే మీరేం చెప్తున్నారు, చిన్మాత్ర పురుషునకు భోగకాలమునందు మార్పు లేదు అన్నారు. ఓ మంచిదే, వెరీ గుడ్, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ వాట్ వీ వాంటెడ్. భోగకాలమునందు మార్పు లేదు అన్నాడు అంటే భోక్త కాదు అని చెప్పినట్టు అయిపోయింది. తర్హి ఇన్ దట్ కాంటెక్స్ట్ పరమార్థత ఇన్ రియాలిటీ పురుషస్య పురుషునికి నా భోగము లేదు. ఈ నా ఇక్కడికి తెచ్చుకో. తర్హి ఇన్ దట్ కాంటెక్స్ట్ పరమార్థత ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ పురుషస్య పురుషునికి నా భోగము లేదు అంటే పురుషుడు భోక్త కాదు. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు వాడు పురుషుడు భోక్త, ప్రధానం కర్త అంటున్నారు. ఈ రెండింటినీ పడగొట్టాలి, అప్పుడే ఆ వాదాన్ని జయించినట్టు అవుతుంది. పురుషుడు భోక్త కాదు అనేది వాళ్ళే చెప్పేశారు. ఎందుకు, భోగకాలేపి చిన్మాత్ర ఏవ ప్రాగ్వత్ పురుష ఇది చేత్ అన్నారు వాళ్ళు. దాన్ని వివరిస్తున్నాం. నాలుగవ పూర్వపక్షం వివరణ. అథా దెన్ అంటే వెన్, చిన్మాత్ర స్వరూపమైన పురుషునికి భోగకాలమునందు మీరు మార్పులు అంగీకరించని పక్షంలో, చెప్పారు కదా, చిన్మాత్రమైన పురుషునకు భోగకాలమో రాగకాలమో యోగకాలమో ఏ కాలము ఉండదు, ఏ మార్పు ఉండదు. మేము ఏ మార్పుని చిన్మాత్రమైన పురుషునికి ఏ వికారాలు, మార్పులు, క్రియలు, కారకాలు, కల్పనలు అంగీకరించం అన్నారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సో, దెన్ ప్రాగ్వత్ భోగకాలమునకు ముందులే, భోగకాలానికి ముందు చిన్మాత్ర స్వరూపము కదా, భోగకాలేపి భోగకాలమునందు కూడా ఏ మార్పులు చెప్పంలేండి. పోని మీ చిన్మాత్ర పురుషునకు మార్పులు చెప్పం. చిన్మాత్ర పురుష ఏవ పురుష, చిన్మాత్ర ఏవ పురుష. భోగకాలంలో కూడా మీ పురుషుడు చిన్మాత్రమే, చిద్ఘనమే ఇది చేత్ అన్నచో, భోగకాలమునకు ముందు భోగించే సమయంలో కూడా ఆత్మ లేక పురుషుడు చిన్మాత్రయే, చిన్మాత్ర స్వరూపుడే, నో చేంజ్. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ వాంట్ యూ టు సే. నౌ యూ హ్యావ్ కమ్ ఇన్ టు అవర్ లైన్. నాలుగవ సిద్ధాంతం వివరణ. దరిహి ఇన్ దట్ కాంటెక్స్ట్, ఇన్ దట్ కేస్, అట్టి ఎడల ఏ మార్పు లేదన్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. చిన్మాత్ర స్వరూపానికి భోగకాలమునందు ఏ మార్పు లేదు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ యు మేడ్. ఓకే, ఏ మార్పు లేదన్నారు కదా. పురుషస్య శుద్ధ చైతన్య ఆత్మకు, పురుషునికి ఏ మార్పు లేదన్నారు. పరమార్థత పరమార్థముగా నా భోగ, భోక్తృత్వము లేనే లేదు. ఇన్ రియాలిటీ వెన్ దెర్ ఇస్ నో చేంజ్, దెర్ కెనాట్ బి ఏ భోక్త. ఇఫ్ యూ హ్యావ్ టు బి ఏ భోక్త,
మస్ట్ హ్యావ్ ఎ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ లోక దృష్టాంతం. మనము ఆహారం తినలేదు, ఆకలిగా ఉంది, భోక్తృత్వం. ఓ ప్లేట్లో అన్నం పెట్టారు, అమ్మగారు, చెల్లెలు గారు, భార్య గారు, తిన్నాం. తిన్న ముందు దానికి తిన్న తర్వాతకి మార్పు ఉన్నదా లేదా? పొట్టలో ఉంది కదా. అంటే చిన్మాత్ర స్వరూపమైన ఆత్మకు మార్పు రావడము పోవడం ఉండదు, కానీ వ్యావహారికంగా మన జీవులందరికీ ఆ మార్పులు, భోక్తృత్వం కొంతసేపు ఉంటుంది, మళ్ళీ భోక్తృత్వం పోతుంది, మరో భోక్తృత్వం. చిన్మాత్ర పురుషుడిని చెప్పకూడదు. ఎప్పుడైతే మార్పు లేదో అప్పుడు భోక్తృత్వం. పురుషుడు భోక్త కాదు. ఇక పురుషుడు భోక్త అని మళ్ళీ అన్నారంటే చూసుకోండి, చురక పెడతా. ఇక పురుషుడు భోక్త అని వాదించకండి. ఆత్మ భోక్త అయినది అంటే వికారం వచ్చి పడాలి, వచ్చి తీరాలి. కనుక సచ్చిదానంద ఆత్మ ఎన్నటికీ భోక్త కాదు. ఇది 4వ. ఓకే. 5వ ఆర్గ్యుమెంట్. భోగకాలే చిన్మాత్రస్య విక్రియా పరమార్థ ఏవ తేన భోగ పురుషస్య ఇది చేత్. మళ్ళీ మార్చిస్తున్నారు. ఎందుకు మార్చారు? భోగకాలమునందు చిన్మాత్ర పురుషునికి మార్పు లేదు అంటే పురుషుడు మరి ఇంకా భోక్త కాడు. లేదండి, భోగకాలంలో మట్టుకు చిన్మాత్ర పురుషునికి విక్రియ పరమార్థ ఏవే. ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ దెర్ విల్ బి ఏ చేంజ్. తేనా అందువలన పురుషస్య భోగ, అందువలన అతను మళ్ళీ భోక్త అయ్యాడు. అంటే వాళ్ళు యూటర్న్ కొట్టేసి మళ్ళీ చిన్మాత్ర పురుషునకు భోగకాలంలో మార్పు ఉంటుంది అన్నారు. ఉండదు అంటే ఏమైంది? మార్పు లేకపోతే భోక్త అయ్యే పరిస్థితి లేదు. చిన్మాత్ర పురుషునికి మార్పు ఉండదు, కాబట్టి పురుషుడు భోక్త కాడు అయిపోయింది. 5వ సిద్ధాంతం. ప్రధానస్యపి భోగకాలే విక్రియత్వాత్ భోక్తృత్వ ప్రసంగ. ఓకే, అలా పెట్టండి. మీరు మళ్ళీ యూటర్న్ కొట్టారు, కానీ ఈ ప్రధానాన్ని తీసుకుందాం. ప్రధానస్యపి ప్రధానమునకు కూడా భోగకాలే భోక్తృత్వ సమయంలో విక్రియవత్వాత్ విక్రియములు మార్పులు ఉండుట వలన భోక్తృత్వ ప్రసంగ. ప్రధానమే భోక్త అని చెప్పబడుతుంది. ప్రధానము భోగకాలమునందు మారుతుంది. ప్రధానము నుంచి పుట్టినటువంటి జీవరాశులు భోగకాలమునందు ఓలా ఉంటున్నాయి, భోగకాలము పోగానే మళ్ళీ ఇంకొకలా ఉంటున్నాయి, మళ్ళీ భోగకాలం వస్తోంది. కాబట్టి ప్రధానస్యపి భోగకాలే విక్రియవత్వాత్ భోక్తృత్వ ప్రసంగం పురుషునికే చెప్పకూడదు, ప్రధానానికే చెప్పాలి అన్నారు. 5వ పూర్వపక్షం. చిన్మాత్ర పురుషునికి భోగకాలే భోగకాలమునందు అంటే భోక్తగా ఉన్నప్పుడు విక్రియ మార్పులు వచ్చుట పరమార్థత సత్యమే, పరమార్థ ఏవ. ఇట్ ఇస్ అన్ అబ్సల్యూట్ అండ్ రియల్. అది పారమార్థికమైన మార్పు. సారీ టు సే, we have said no change. We are withdrawing that state. We said there is no change in the Chinmatra Purusha in Bhogakala. That has contradicted our own doctrine. So we are saying very, very sorry అని నాలిక ఖర్చుకొని పారమార్థికమైన మార్పు భోగకాలంలో పురుషునికి చెప్పే తీరుతాము. చిన్మాత్ర పురుషునికి భోగకాలంలో మార్పు లేదని ముందు అన్నాం. క్షమించండి, మార్పు ఉంది, ఉండడమే కాదండి, పరమార్థ ఏవ. అది అబ్సల్యూటే సత్యము. తేనా ఆ సత్యమైన వికారం ఉండుట చేత, ఆ పరమార్థమైన వికారం ఉండుట చేత పురుషస్య పురుషునికి భోగ భోగము అస్తి ఉన్నది అని అర్థం. ఇది చేత్ అన్నట్లయితే 5వ సిద్ధాంతం నా అది సరికాదు. ప్రధానస్యపి ప్రధానమునకు కూడా భోగకాలే. భోగకాలం అంటే ఏమిటి? ప్రధానానికి భోగం ఏమిటండి? ప్రధానం జడము అంటే అది సృష్టిగా పరిణామం చెందడమే భోగం. అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుగా మారి ఆ వస్తుతత్వాన్ని కోల్పోయి వేరే తత్వాన్ని పొందడమే భోగము కదా. సృష్టిగా పరిణామం చెంది మహదాది ఆకారాలను పొందడమే భోగకాలం. విక్రియవత్వాత్ అనేకమైన మార్పులు చెందుట వలన, పంచమీ విభక్తి, విక్రియవత్వాత్ విక్రియములు మార్పులు కలుగుట వలన, చెందుట వలన భోక్తృత్వ ప్రసంగ. మీరు ప్రధానానికి భోక్తృత్వం చెప్పండి, కర్తకి
కర్త అని చెప్పారు, బాగానే ఉంది. భోక్తృత్వం కూడా దానికే చెప్పండి. అంతేకాని చిన్మాత్ర పురుషునకు భోక్తృత్వం చెప్పకండి. వికారం ఉండుట వలన కర్త అన్నారు. అలాగే మీ ప్రధానానికి కూడా వికారాలు ఉన్నాయిగా, కాబట్టి అది భోక్త అవుతుంది. వికారాలు ఉండటం వలన కర్త కాదు, భోక్త అన్నారు. వికారాలు ఉండటం వలన మీరు భోక్త అన్నారు మా పురుషుని పట్టుకెళ్ళి. అదేవిధంగా వికారాలు ఉండటం వలన ప్రధానం కూడా భోక్త అవుతుంది తెలుసు. 6వ పూర్వపక్షం, చిన్మాత్రస్యేవ విక్రియా భోక్తృత్వం ఇది చేత్. అంటే ఒక్క చిన్మాత్ర పురుషుడికే భోక్తృత్వమునందు మార్పులు ఉన్నాయి, ప్రధానంలో అలాంటివి ఏమీ ఉండవు అంటుంది 6వ సిద్ధాంతం. ఔష్ణాద్య అసాధారణ ధర్మవతాం అజ్ఞాదీనాం అభోక్తృత్వే హేత్వనుపపత్తి. కొంచెం కష్టం, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఔష్ణాది, ఉష్ణము మొదలైన అసాధారణ ధర్మవతం, అసాధారణమైనటువంటి ధర్మం. అసాధారణ ధర్మము అంటే యూనిక్ ప్రాపర్టీ. యూనిక్ ప్రాపర్టీ, యూనిక్ అంటే అసాధారణం, అంటే దాని ఒక్క దాంట్లోనే ఉంటుంది, ఇంకెందులోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీట్, ఉష్ణము అనేటటువంటిది అగ్ని యొక్క యూనిక్ ప్రాపర్టీ, అసాధారణ ధర్మపథం. ఓకే. జలము, జలము అనే దానికి ఏంటంటే తడి చేస్తుంది, తడుపుతుంది అనేటటువంటి యూనిక్ ప్రాపర్టీ. అగ్ని అనేటటువంటిది దహనము, కాలుస్తుంది లేకపోతే వేడిగా ఉంటుంది అనేటటువంటిది యూనిక్ ప్రాపర్టీ అవుతుంది. అజ్ఞాదీనాం, అగ్ని మొదలైన వాటి యందు అభోక్తృత్వే హేత్వనుపపత్తి, వాటి యందు అభోక్తృత్వము చెప్పడానికి హేతువు లేదు కదా అన్నారు. ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకో. చూడండి 6వ పూర్వపక్షం, చిన్మాత్ర సేవ, చిన్మాత్ర పురుషునకు మాత్రమే మేము వికారాలు చెప్తాం, ప్రధానాన్ని చెప్పం. మీరు ఇందాకలు ఏమిటన్నారు, చిన్మాత్ర పురుషునకు వికారాలు ఉంటాయి అని మళ్ళీ మేము యూటర్న్ కొడితే, ఈ వికారాలు ప్రధానంలో కూడా ఉన్నాయి, ప్రధానమేమో మహదాది కారణాలుగా మారుతుంది, అలా కారణాలుగా మారడమే భోక్తృత్వము, కాబట్టి వికారాలు ఉన్నాయి కాబట్టి ప్రధానానికి భోక్తృత్వం ఇచ్చేయండి, ఈ భోక్తృత్వం పని ఇతనికి పెట్టకండి, ఈ పురుషుడికి అని అంటున్నారు. చిన్మాత్ర పురుషునికే మేము వికారాలు చెప్తాం, ప్రధానానికి చెప్పం. విక్రియాహ, మార్పులు, వికారములు ఆత్మకే, భోక్తృత్వము ఆత్మకే ఇది చేత్ అన్నట్లయితే నా సరికాదు. 6వ సిద్ధాంత వివరణ. అగ్ని యందు అసాధారణ ధర్మం, అగ్నియాది అసాధారణ ధర్మవతాం, అగ్ని యందు అసాధారణ ధర్మము ఏమిటి? వేడిమి. జలమునందు అసాధారణ ధర్మము రుచివలే, అగ్నియాదౌ అన్నారు కదా. ఆత్మయందు యునిక్ క్వాలిటీ, అసాధారణ ధర్మం ఏమిటి? ఆత్మకు చైతన్యం. ఆత్మ అంటే చైతన్యము కదా, ఆత్మ అంటే చైతన్య, చిద్ఘనము, సద్ఘనము. ఆత్మయందు అసాధారణ ధర్మము చైతన్యం. ఆత్మకు యునిక్ అట్రిబ్యూట్ అలా ఉంటూనే, అసాధారణ ధర్మం అలా ఉంటూనే భోక్త అయిపోతుంది అంటున్నారు. మీరేంటున్నారు? స్వరూపం నుంచి మారిపోకుండా భోక్త అవుతాడు అంటే అసాధారణ ధర్మమైనటువంటి చైతన్యము అలా ఉంటూనే భోక్త అవుతాడు అంటున్నారు. అలా అయితే సకలము జడమైనటువంటి అగ్ని మొదలైనవన్నీ కూడా సాధారణ ధర్మాన్ని ఉంచుకుంటూనే అవి కూడా భోక్తలు అయిపోతాయి. అగ్నిని తీసుకోండి, అగ్నిలో ఉష్ణము ఉన్నది, ఉష్ణము మొదలైనటువంటి ఔష్ణ్యాది, ఔష్ణ్యాది అంటే ఉష్ణము మొదలైన అసాధారణ ధర్మవతాం, అసాధారణ యునిక్ ధర్మములు ఉంటూనే అగ్నియాదీనాం, అగ్ని మొదలైనటువంటి అన్ని జడములు కూడా అభోక్తృత్వే, భోక్తృత్వము లేకుండుట ఎలా కుదురుతుంది అంటే జడములన్నీ కూడా భోక్తలైపోతాయి. మీరు చెప్పిన దాని ప్రకారంగా దాని ధర్మాన్ని అలా ఉంచుకుంటూనే, అంటే ధర్మంలో ఏ మార్పు, ఉష్ణము మొదలైనటువంటి ధర్మాలలో మార్పులు లేకుండానే అవి భోక్తలై కూర్చుంటాయి. మీరు చెప్పిన సిద్ధాంతం వలన హేత్వనుపపత్తి, అటువంటి దానికి కారణము లేదు కదా. ప్రతి జడ పదార్థము భోక్త అవవలసినదే, వాదన తప్పు.
వాళ్ళు ఏంటంటున్నారు, చిన్మాత్ర పురుషుడికే వికారాలు చెప్తాము, ప్రధానానికి ఏమి వికారాలు చెప్పము. వికారాలు లేక విక్రియములు మార్పులు అనేటటువంటి ఆత్మకే ఉంటాయి, కాబట్టి ఆత్మభోక్త అని అంటున్నాము. ఈ విధమైన మార్పులు ప్రధానంలో లేవు, అంచేత ప్రధానం భోక్త కాదు, ప్రధానము కేవలం కర్త మాత్రమే. ప్యారలల్ రియాలిటీ టు ద పరబ్రహ్మ, దీని నుంచే అన్నీ పుట్టాయి. ఇది వాళ్ళ వాదం. సరే, మీరు చెప్తున్నారు వినండి. అగ్ని మొదలైనటువంటి వస్తువులు ఉన్నాయి. అగ్ని జడమా చైతన్యమా? జడం. జలము జడము. పంచభూతములు అన్నీ జడము, చైతన్యములు కావు. చైతన్యం అంటే తను ఉన్నాను అని దానికి తెలియాలి. ఏదైనా తన ఉనికిని, తన తాలూకా ఎగ్జిస్టెన్స్ని ఐ యామ్ అని తెలియడం చైతన్యం. క్షేమ ఉంది, అది తెలుస్తుంది దానికి ఎక్కడుందో ఏమిటో. అలాగే ప్రతి జీవి కూడా చైతన్యం ఎక్కడైతే ప్రతిఫలనం అవుతుందో అక్కడ అది ఉంది అని తెలుసుకుంటుంది. అగ్ని మొదలైన వాటి యందు వేడిమి, ప్రకాశము మొదలైనటువంటి ధర్మములు ఉన్నాయి. ఈ ధర్మములు యునిక్ ప్రాపర్టీస్, అంటే అసాధారణ ధర్మము. అంటే జలమునందు రుచి వలె, వేడిమి అగ్ని అందు వలె యునిక్ క్వాలిటీ, యునిక్ ప్రాపర్టీ, అసాధారణ ధర్మము ఉన్నది. చైతన్య ఆత్మకి ఏమిటి అసాధారణ ధర్మము? చైతన్యం. ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడ చైతన్యం, ఎక్కడ చైతన్యం ఉన్నదో అక్కడ ఆత్మ. ఆత్మకు యునిక్ అట్రిబ్యూట్ అలా ఉంటూనే భోక్త అయిపోతుంది అన్నారు మీరు. అంటే ఆ యునిక్ అట్రిబ్యూట్ నుంచి మారకుండా భోక్తృత్వాన్ని పొందుతుంది ఆత్మభోక్త. అదే కదా మీ వాదన. విక్రియా ఆత్మకు, చిన్మాత్ర ఆత్మకు భోక్తృత్వం చెప్తున్నాము. చిన్మాత్రస్య ఏవా, చిన్మాత్రంగా ఉంటూనే భోక్తృత్వం విక్రియ ఇది చేత్, ఆత్మకే ఈ విక్రియము భోక్తృత్వం అనే మార్పు వస్తుంది. అంటే తన తాలూకా అసాధారణ ధర్మాన్ని విడవకుండా వికారం వస్తుంది, వస్తే భోక్తృత్వం వస్తుంది అంటున్నారు. మరి అగ్ని ఉంది, అది దాని తాలూకా అసాధారణ ధర్మాన్ని విడవకుండానే, అంటే కాలుస్తుంది, వేడి చేస్తుంది, మండిస్తుంది అనేటటువంటి అసాధారణ ధర్మం అలా ఉండగానే అది భోక్త అయి కూర్చుంటుంది. అసాధారణ ధర్మం అసాధారణ ధర్మములు ఉంటూనే అగ్ని ఆదీనాం, అగ్ని మొదలైన జడములన్నిటి యందు అభోక్తృత్వే, భోక్తృత్వము లేకుండా ఎలా కుదురుతుంది? హేతువు అనుపపత్తి, అలా లేకుండా ఉండడానికి కారణము లేదు. అంటే ప్రతి జడ పదార్థము భోక్త అవ్వవలసినదే. కానీ అనుభవం ఎలా ఉన్నది? ఏదైనా భోక్త కావాలి, అనుభవం చెందాలి అంటే అది జడ పదార్థం అవుతే అవ్వదు, అది చైతన్యమే అయి ఉండాలి. అందుకే వాళ్ళు ఎంతసేపు బట్టి చైతన్య ఆత్మను భోక్త అంటున్నారు. కానీ ప్రతిఫలించిన చైతన్యమైనటువంటి జీవులన్నీ భోక్తలు. అంటే ఎక్కడైతే చేతనగా చైతన్యము మారిందో ఆ చేతనగా జీవుడిగా, విజ్ఞానాత్మగా, జీవాత్మగా మారినప్పుడు భోక్తృత్వం ఉంటుంది. కానీ జడముగానున్నటువంటి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, శరీరానికి భోక్తృత్వం 3 అంశాలు ఉన్నాయి. శరీరము, మనస్సు, ఇంద్రియాలు, జడములు, ఇవి భోక్తకారి. చైతన్యము, సాక్షి చైతన్యము, పరమాత్మ చైతన్యము, దానిలో మార్పు లేదు, నిర్వికారము, అది భోక్తకారి. అయితే మరి ఎవరండి భోక్త? శరీరమా కాదంటున్నారు, సాక్షి చైతన్యమా కాదంటున్నారు, మరి ఎవడు భోక్త? అంటే ఎప్పుడైతే ఈ చైతన్యము ఈ ఉపాధిలో ప్రతిబింబించిందో చేతన అనేటటువంటిది యాక్టివేట్ అవుతుంది. అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆ చేతనయే భోక్త. ఈ చేతన భోక్త అవడానికి 2 ఉండాలి. ఒకటి వాడికి ఉపాధి ఉండాలి, 2 వెనకాల చైతన్యం. చైతన్యం లేకపోతే అంటే చనిపోతే ఈ శరీర ఇంద్రియాలు ఉన్నాయి కానీ భోక్త కాదు. చైతన్యం ఉంది కానీ ఉపాధి లేదు, అక్కడ చైతన్యం తెలియదు, అంటే చేతన ఫార్మ్ అవ్వలేదు. చేతన ఫార్మ్ కాకపోతే భోక్తృత్వం. భోక్తృత్వం కావాలి అంటే 2 కూడా ఉండాలి. అంటే ఒక ఉపాధి లేక జడమైనటువంటి భాగము, చైతన్యమైనటువంటి భాగము, ఈ చైతన్యమును ప్రకాశింపజేసే ఉపాధి తత్వము, రిఫ్లెక్టింగ్ నేచర్ ఉండేటటువంటి ఉపాధి ఉంటేనే భోక్తృత్వం కుదురుతుంది. అంతేకాని చైతన్యంలో మార్పులు వచ్చేస్తాయి, లేకపోతే జడాలన్నీ భోక్తృత్వం కలిగి ఉంటాయి అని ఆలోచించడానికి వీలు పడదు. అదే చెప్తున్నారు.
అగ్ని మొదలైనటువంటివి పంచభూతాలు జడములు. ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరము కూడా జడము. ఇటువంటి శరీరము తన జడంగా ఉంటూనే భోక్తృత్వం ఎలా కుదురుతుంది? చైతన్యానికి మార్పు చెప్తున్నారు మీరు. చైతన్యం మారదు కదా. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైతన్యం అనేటటువంటిది జడమైనటువంటి ఉపాధి యందు ప్రతిఫలించినప్పుడు ఏర్పడేటటువంటి చలనము, మార్పు ఏదైతే ఉందో అదే కర్తృత్వము, అదే భోక్తృత్వము. ఎవరు కర్త? ఇంత డిస్కషన్ తర్వాత మీకు తెలియవలసింది ఏంటంటే, కర్త ఎవరు, భోక్త ఎవరు? కర్త పరమాత్మ కాదు, భోక్త పరమాత్మ కాదు. ఓకే, కర్త ప్రధానము కాదు. ఎందుకంటే ప్రధానం అనేటటువంటిది ఒక తత్వము. ఈ తత్వము పరమాత్మ తాలూకా రిఫ్లెక్షన్ నుంచి వచ్చినటువంటి మూల ప్రకృతి. వాళ్ళు ప్రధానమే కర్త అంటారు. అయితే జడముగానున్నటువంటి అజ్ఞాదులు, ఈ పంచభూతాలు కూడా దానితో తయారైనటువంటి ఉపాధులు కర్తలా భోక్తలా కాలేవు. జడములు కర్త కాలేవు. జడములు క్రియ చేయాలి కదా. కర్త అంటే క్రియ చేయాలి, భోక్త అంటే అనుభవించాలి, అది కూడా క్రియయే. భోక్తృత్వము క్రియయే, కర్తృత్వము క్రియయే. కర్తృత్వ భోక్తృత్వాలు ఉండాలంటే క్రియ చేయాలి, కారకం ఉండాలి, క్రియాకారకం ఉండాలి, భోక్తృత్వ పదార్థాన్ని అనుభవించే శక్తి ఉండాలి. ఈ రెండు జడానికి ఉండవు. ఎప్పుడు ఆ శక్తి కలుగుతుంది? ఎప్పుడైతే చైతన్యం వలన ఈ ఉపాధి కానీ ప్రకాశింప చేయబడుతుందో అప్పుడు చేతన అనేటటువంటిది కలిగి ఆ చేతన భోక్తృత్వాన్ని, కర్తృత్వాన్ని కలిగి ఉంటుంది. అదే వాచోహవాచం, మనసో మనః, ప్రాణస్య ప్రాణః అంటూ చెప్తారు. ఈ ప్రాణము, మనసు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు అనేటటువంటివి ఉపాధిలో ఉన్నప్పటికీ అవి ఆ చేతనం అవ్వడానికి ఆ చైతన్యాన్ని అరువు తెచ్చుకుంటాయి. అరువు తెచ్చుకుని చేతనగా మారుతాయి. అందుకే అతనిని విజ్ఞానాత్మ, జీవాత్మ, జీవుడు, ప్రతిబింబం చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం. ఆ విధంగా ఈయన భోక్తృత్వాన్ని నివారించారు. భోక్తృత్వం పనికిరాదు అంటూ చెప్పారు. తరువాత 7వ వాదన ఏకదేశి అని ఉంటారు. అంటే వీళ్ళు పూర్వపక్షం వాళ్ళు కాదు, సాంఖ్యులు కాదు, అటు వేదాంతులు కాదు, ఇంటర్మీడియరీ పీపుల్. అంటే స్టాండ్ బయర్. ఏకదేశి మీన్స్ ఎ స్టాండ్ బయర్ ఆర్ బై స్టాండర్. బై స్టాండర్ ఏంటంటున్నాడు? పురుష ప్రధానయో ద్వయో యుగపద్ భోక్తృత్వం ఇది చేత్. ఎందుకంటే మీ ఇద్దరు కొట్టుకుంటారు. పురుషుడికేమో భోక్తృత్వం ఉందని వాళ్ళు అంటున్నారు, మీరు ప్రధానానికేమో భోక్తృత్వం ఉంది అని మీరు చెప్తున్నారు. ఇద్దరికీ ఉందని చెప్పేద్దామండి. ఇది ఏదో బాగున్నట్టుంది. ఈ విధంగాను ప్రధాన పురుషయో, ప్రధానమునకు పురుషునకు ఇద్దరికీ కూడా ద్వయోః ఇద్దరికీ యుగపత్ ఏకకాలంలో భోక్తృత్వం, భోక్త అనేటటువంటి స్థితిని ఇది చేత్ కల్పించి చెప్దాము. అలా చెప్పేద్దాం. ప్రధానము భోక్తే, పురుషుడు భోక్తే. అప్పుడు మీకు కొట్టుకోవాల్సిన బాధ ఉండదు. పురుషుడు కర్త అయిపోతాడు, భోక్త అయిపోతాడు. మీరు కర్త అంటున్నారు, భోక్తను అంగీకరించండి. వాళ్ళు ప్రధానం భోక్త అంటారు, కర్తను వాళ్ళు అంటే ఎలాగా అంటున్నారు, వాళ్ళు భోక్తృత్వాన్ని అంగీకరిస్తుంది. సెటిల్ అయిపోతుంది. ఏమిటి సెటిల్ అయిపోతుంది? పురుషుడు కర్త, పురుషుడు భోక్త. ప్రధానం కర్త, ప్రధానం భోక్త. అంటే there is one reality called Purusha, there is another absolute reality called the Pradhana. There are two parallel Brahmas or two parallel realities will occur. Is it possible like that? Can we have two realities? If we imagine two realities, there can be multiple realities. That everything will be another reality. Then where is the end? చూసారా? పురుష ప్రధానయో, ప్రధాన పురుషయో ద్వయో యుగపత్ ఏకకాలంలో భోక్తృత్వం, భోక్తతనమును ఇది చేత్ కలుగును అని చెప్పితే నా 7వ సిద్ధాంతం ప్రధానస్య పారార్థ్యాను అనుపపత్తే నహి భోక్తృద్వయో ఇతరేతర గుణ ప్రధాన భావ ఉపపద్యతే ప్రకాశయో ఏవ ఇతరేతర ప్రకాశ. మేము ఈ ప్యారలల్ రియాలిటీని ఒప్పుకోము. ఒక దీపము గలదు, చక్కగా వెలుగుతుంది. ఇంకొక దీపము ఉంది. ఈ దీపాన్ని ప్రకాశింపజేస్తుంది, ఈ దీపాన్ని ప్రకాశింపచేస్తుంది అని ఎవరైనా చెప్తారా? ఒక దీపం ఉంటే రూమ్ అంతా ప్రకాశిస్తుంది.
ఈ దీపము ఆ దీపాన్ని, ఆ దీపం ఈ దీపాన్ని ఇతరేతర ప్రకాశనే ప్రకాశయో ఇవ నా ఉపపద్యతే, నా ఉపపద్యతే, వీడు కాదు, నా ఉపపద్యతే. అంటే ఒక వెలుగు ఉంటే చాలండి. ఒక వెలుగు ఇంకొక వెలుగుని, ఆ వెలుగు ఈ వెలుగుని, ఈ రెండు వెలుగులకు మరో వెలుగు, ఇలా ఇంతకు ముందు మంత్రంలో చూసినట్టుగా అనవస్థా దోషాన్ని తెచ్చిపెట్టకండి. ప్రధానస్య ప్రధానమునకు పరార్థ్య అనుపపత్తే, పరమార్థత్వాన్ని కల్పించలేము. ప్రధానం అనేది అబ్సల్యూట్ రియాలిటీ కాదు. ఎందుకు కాదు? పురుషుడు లేక చైతన్య ఆత్మ ఈ పురుషుని నుంచి మూల ప్రకృతి లేక ప్రధానము అనేటటువంటిది వివర్తమైనది. ఈ మూల ప్రకృతి నుంచి అన్నీ వచ్చాయి. ఇది పరిణామము కాదు, వివర్తము. ఈ విధంగా తీసుకుంటే పురుషుడిలో ఏ మార్పులు రాక్కర్లేదు, పురుషుడు కర్త కాక్కర్లేదు, భక్త కాక్కర్లేదు. మూల ప్రకృతి ఏర్పడుతుంది. జడమైన మూల ప్రకృతికి పురుషుని యొక్క చైతన్యం వలన చేతన కలుగుతుంది. ఈ చేతన ఎప్పుడైతే ఏర్పడిందో ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు ఆ హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి, ఆ మూల ప్రకృతి నుంచి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోలేక ఈ కన్ఫ్యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ వేద బాహ్యమైనటువంటి అన్ని పెడుతున్నారు. ప్రధాన పురుషయో ద్వయో యుగవద్భోక్తృత్వం ఇది చేతి, ఇది వాళ్ళ వాదన కాదు. ఆ ఏకదేశి అని ఇంటర్మీడియట్ ఉన్నాడు కదా, ఓ పని చేయండి, మీరు ప్రధానాన్ని భోక్త అని ఒప్పేసుకోండి, వాళ్ళు ఎలాగో కర్త, వాళ్ళు పురుషుడిని కర్త అని వాళ్ళు ఎలాగో అంటున్నారు కదా, భోక్త అని ఒప్పేసుకోండి మీరు కూడా, సరిపోతుంది. అంటే పురుషుడు కర్త భోక్త, ప్రధానము కర్త భోక్త. కాబట్టి రెండు పారమార్థికంగా ప్రధానానికి కూడా పారమార్థ స్టేటస్, అబ్సల్యూట్ రియాలిటీ స్టేటస్ ఇవ్వండి అంటున్నారు. నహి భోక్త్రోహు ద్వయోహు అంటే రెండు భోక్తద్వయములు అని చెప్పడానికి పారమార్థికంగా పనికిరాదు. ఇతరేతర గుణ ప్రధాన, ఇతర గుణ ప్రధాన. ఏ ఉందండి, బి ఉందండి, దీంట్లో ఈ రెండు భోక్తలు అన్నామండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ భోక్త. ఇప్పుడు ఏ అనేటువంటి ప్రధానము అంటే ప్రైమరీ, ఇక్కడ ప్రధానం అంటే ప్రైమరీ అని, ప్రైమరీ. బి అనేటటువంటిది గుణము, సెకండరీ. అంటే ఏ ఈజ్ ప్రైమరీ, బి ఈజ్ సెకండరీ. రెండు దీపాలు ఉన్నాయి, ఏ ఈజ్ ప్రైమరీ, బి ఈజ్ సెకండరీ అని ఎలా అంటాం? ఏ కూడా రూమును వెలిగిస్తుంది, బి కూడా రూమును వెలిగిస్తుంది. అంచేత ఏది ప్రధానము, ఏది గౌణము, ఏది ముఖ్యము. ప్రధానం అనే మాట ఇక్కడ ముఖ్యమని పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఏది ముఖ్యము, ఏది గౌణమో ఇతరేతర గుణ ముఖ్య భావ, ఇతరేతర గుణ ప్రధాన భావ నా ఉపపద్యతే, నాట్ పాసిబుల్, నాట్ టెనబుల్. ఎలాగా? ప్రకాశయో ప్రకాశములయందు ఇవా ఇతరేతర ప్రకాశనే, ఇతర ప్రకాశం. ఈ ప్రకాశము ముఖ్యము, ఈ ప్రకాశము గౌణము, ఈ ప్రకాశము ఏ గొప్పది, బి అనేటటువంటిది సెకండరీ అని ప్రకాశములలో ఉండవు కదా. అలాగే ఇక్కడ కూడా ఏకదేశి వివరణ. ప్రధాన పురుషయో ద్వయో, ప్రధానము పురుషుడు, ఈ రెండిటి యందు వికారము చెప్పేస్తే యుగపతి ఏకకాలమునందు భోక్తృత్వం ఉండును. ఇది చేత్ అన్నట్లయితే నా సరికాదు. ప్రాధాన్యస్య పరార్థ్య అనుపపత్తే. కపిలముని సాంఖ్య సిద్ధాంతంలో మౌలికమైన సూత్రం ఒకటి ఉన్నది. ఏమిటి? సంహతస్య సంఘాతమునకు పరార్థత్వం, సంహతస్య పరార్థత్వం అనేది ఆయన సూత్రం. అంటే సంహతస్య ఏదైనా ఒక సంఘాతం, ప్రధానము సృష్టి ఇవి సంఘాతమా ఒక్కట, యూనిక్ కాదు కదా, మల్టిపుల్ కదా. ఈ మల్టిపుల్గా ఏదైనా ఉంది అంటే అది ఆ సంఘాతం, ఆ గ్రూపు దానికంటే వేరైన దాని ప్రయోజనము కొరకు. ముందు కూడా చెప్పుకున్నాం, కారు ఒక సంఘాతం, ఆ సంఘాతంలో అనేకమైన పార్ట్స్ ఉన్నాయి. కారు ప్రయోజనం కోసం కాదు కదా, అది ఇంకొకరి ప్రయోజనం కోసం ఉంటుంది. ప్రధానమునకు పారార్థ్య తనకంటే ఇతరమైన చైతన్యం కొరకు అనుపపత్తే పొసగదు. మీ వాదనలో ప్రధానమే అబ్సల్యూట్ రియాలిటీ అంటున్నారు. ప్రధానము ఇతరమైన చైతన్యము కొరకు పనిచేస్తోందని మీరు చెప్పటం లేదు. అంచేత మీ వాదన ఆ విధంగా సెట్ అవ్వదు. భోక్తృద్వయో రెండు భోక్తల యందు
ఇతరేతర గుణ ప్రధాన. ఒకటి ముఖ్యము, ఇంకొకటి అముఖ్యము లేక గౌణము అనే భావము నహి ఉపపద్యతే, యుక్తయుక్తము కాదు కదా. రెండు ముఖ్యాలు అవలేవు, రెండు గౌణాలు అవలేవు. ఒకటి ముఖ్యము, ఒకటి గౌణము అని చెప్పడానికి వీలు పడదు కదా. ప్రకాశయో ఇతరేతర ప్రకాశనే ఇవ. ఒకటి ఇంకొక దానిని వెలిగించదు. రెండు దీపాలలో ఏది ముఖ్యమని చెప్తారు? ఒకటి ముఖ్యము, ఒకటి గౌణము అనడానికి వీలు పడదు. అంతేకాకుండా సంఘాతమైనటువంటి మీ ప్రధానము వేరే దానికోసం పనిచేస్తుంది. అంటే చైతన్యం కోసం ఇది పనిచేస్తుంది, చైతన్యము వలన పనిచేస్తుంది అని చెప్పవలసి వస్తుంది. అది మీ వాదనకు సెట్ అవ్వదు కదా అన్నారు. 8వ పూర్వపక్షం. భోగధర్మవతి సత్వాంగిని చేతసి పురుషస్య చైతన్య ప్రతిబింబోదయ అవిక్రియస్య పురుషస్య భోక్తృత్వం ఇది చేత్. వచ్చేసారు దారిలోకి. ఏం చెప్తున్నారు? చేతసి అంటే మనస్సును పట్టుకొచ్చారు. మనసు అనే ఎంటిటీ ఒకటి ఉన్నది అంటున్నారు. మనసు ఎటువంటిదిట? సత్వాంగిని, సత్వస్వరూపమైనటువంటి మనస్సు. ఎప్పుడు? భోగధర్మవతి అంటే భోగధర్మము కలిగినప్పుడు. మీరు చూడండి, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. ఆనందాన్ని పొంది భోగిస్తున్న ఏ సమయంలోనైనా మనసు సత్వంగానే ఉంటుంది, సత్వప్రధానంగానే ఉంటుంది. సత్వగుణమే ప్రధానము. సత్వాంగిని చేతసి భోగధర్మవతి. భోక్తగానున్నప్పుడు మనస్సు సత్వంగా ఉంటుంది. నిద్రపోతారు, చక్కగా అనుభవిస్తారు నిద్రని, చక్కగా ఇప్పుడు సత్వంగా ఉంటుంది. పురుషస్య చైతన్య ప్రతిబింబోదయ. పురుషస్య పురుషునికి చైతన్యం యొక్క ప్రతిబింబ ఉదయ, ప్రతిబింబము కలుగుతుంది. అవిక్రియస్య పురుషస్య, ఏ విక్రియములు లేనటువంటి పురుషుని యందు ప్రతిబింబోదయ, ప్రతిబింబము కలుగగానే పురుషస్య భోక్తృత్వం ఇది చేత్. ఎగ్జాక్ట్లీ అదే మనం చెప్పబోతున్నాం. పురుషుడు అవిక్రియుడు. ఈ పురుషుడు యొక్క చైతన్యము ప్రతిబింబంగా మనసులో పడినప్పుడు, అది చేతనగా మారినప్పుడు అది భోక్త, కానీ పురుషుడు కాడు అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? మనసు చేతసి సత్వాంగిని భోగధర్మవతి చైతన్య ప్రతిబింబము కలిగినప్పుడు అవిక్రయమైనటువంటి పురుషుని యందు భోక్తృత్వం ఏర్పడుతుంది. అంటే మళ్ళీ ఎలాగోలా ఆత్మకి భోక్తృత్వం అంటించాలి అని చూస్తున్నారు. పురుషస్య విశేషాభావే, పురుషునికి విశేషములు లేవు కదా. విశేష అభావే భోక్తృత్వ కల్పన అనర్థక్యాత్. భోక్తృత్వము కల్పించుట అనర్థకము. భోగరూప చేత్ అనర్థ పురుషస్య న అస్తి. భోగరూపమైనటువంటి అనర్థము పురుషుని యందు లేదు. సదా నిర్విశేషత్వాత్ పురుషస్య. ఎప్పుడు విశేషములు లేవు కనుక. కస్య అపయనార్థం మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే. దేనిని తొలగించడానికి అప్పుడు శాస్త్రం ఉన్నది అంటే పురుషుడు భోక్తగాడు. పురుషుడు భోక్తకాడంటే ఈ భోక్తృత్వం వలన వచ్చినటువంటి అనర్థాలు, సంసారము, ఈ రాగద్వేషాలు అనేటటువంటివి తొలగించడానికి కస్య అపనయనార్థం మోక్ష సాధనం ప్రణీయతే. మోక్ష సాధనము ప్రవర్తిల్లుతోంది. సాంఖ్యులు దారి మార్చేస్తున్నారు. భోగధర్మవతి సత్వంగిని చేతసి మనస్సును తీసుకొస్తున్నారు. భోగధర్మవతి భోక్తృత్వము ధర్మము కలిగిన సత్వాంగిని సత్వజ్ఞాన రూపమైన. సత్వరూపం అంటే జ్ఞాన రూపము. భోగము అంటే జ్ఞానమే కదా, తెలుసుకోవడమే కదా. భోగము అనుభవం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించడమే అనుభవము. జ్ఞానస్వరూపము చేతసి మనస్సునందు అవిక్రియస్య అవిక్రమైన పురుషస్య పురుషునికి చైతన్యము యొక్క ప్రతిబింబోదయ, ప్రతిబింబము జనించగా భోగధర్మవతి సత్వాంగిని చేతసి భోక్తృత్వం, ఆత్మకు భోక్తృత్వము కలుగును. ఇది చేత్ అన్నట్లయితే ఆత్మలో వికారములు లేవు. సుఖము, సత్వగుణము, భోగధర్మము మనస్సువి. ప్రతిబింబించుట అనేటటువంటిది వికారము కాదు. విశేష అభావే పురుషస్య. ఏ మార్పులు లేనటువంటి పురుషునికి భోక్తృత్వ కల్పన, భోక్తృత్వము కల్పించుట అనర్థక్యాత్. అర్థము లేని మాట. భోక్తృత్వము సత్వగుణము, భోగధర్మము కలిగినది, చేతనది, మనస్సుది. సదా నిర్విశేషత్వాత్. ఎల్లప్పుడూ నిర్విశేషమైన పురుషస్య పురుషునికి భోగరూప
భోగరూపమైన అనర్థ అనర్థము నాస్తి చేత్ లేదు, లేని పక్షంలో పురుషునకు ఏ విధమైనటువంటి భోగము లేదు, భోగముకు సంబంధించిన అనర్థాలు లేవు. కస్యాపయార్థం మోక్ష సాధనం శాస్త్రం ప్రణీయతే. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అప్పుడు ఈ శాస్త్రం ఎందుకండి? పురుషుడికి భోక్తృత్వం లేదని ఇచ్చారు. పురుషుడికి భోక్తృత్వం లేకపోతే మరి ఎవరిని ఉద్ధరించడానికి శాస్త్రాలన్నీ? అంటే అజ్ఞానంలో పురుషునకు భోక్తృత్వం ఉన్నదా అన్నట్లుగా మనము కల్పించుకొని ఆత్మయే భోగిస్తోందని భావించి అజ్ఞానంతో ఉంటున్నాం, ఈ శరీరమే నేననే భావంతో. అందువలన శాస్త్ర ప్రమాణం వలన ఏమిటవుతుంది? ఈ భోక్తృత్వం అనేటటువంటిది చేతనది, పురుషుడిది కాదు. నేను సచ్చిదానంద ఆత్మను, ఏ విక్రియాలు లేనటువంటి పురుషుని తెలుసుకోవడానికే శాస్త్రం. అయితే శాస్త్రం ఎందుకండి ఉన్నది అన్నారు. ఇక్కడితో ఆపుకుందాం. 9వ పూర్వపక్షాన్ని 10వ పూర్వపక్షాన్ని చెప్పుకుంటే ఇది అయిపోతుంది. 9 కూడా రెడీగా ఉంది, కానీ ఇప్పుడు చెప్పవద్దు, రేపు చెప్పు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ ఏమిటి? ఆత్మ లేక చైతన్య ఆత్మ భోక్త అంటున్నారు వాళ్ళు. చైతన్య ఆత్మ భోక్త కాదు. ప్రధానము కర్త కాదు. పరమాత్మ నుంచి వివర్తమైనటువంటి మూల ప్రకృతి నుంచే అన్నీ వస్తున్నాయి. ప్రధానము పురుషుని వలె ఒక ప్యారలల్ రియాలిటీ, ఇంకొక రియాలిటీ అంటూ వాళ్ళు చెప్తున్నారు. అటువంటి ప్యారలల్ రియాలిటీ ఉండదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ. అంటే మనం ఏం చేయాలి? పరమాత్మ యొక్క కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని పక్కన పెట్టాలి, అవి తోసిపుచ్చాలి. ప్రధానం తాలూకా కర్తృత్వాన్ని ఒప్పుకోకూడదు. ప్రధానం తాలూకా భోక్తృత్వము ఉంటే ఉండనివ్వండి. ప్రధానానికి పారమార్థిక రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ, పురుషుడితో ఈక్వల్ స్టేటస్, ప్యారలల్ యూనివర్స్ లాగా క్రియేట్ చేయడానికి ఒప్పుకోకూడదు. ఇవి వీటి తరపు సారాంశం. ఒక్క 2 పూర్వపక్షాలు ఉన్నాయి, దానితో ఈ 3వ మంత్రం అయిపోతుంది.